నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ బృహత్తర కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. పెట్రోల్, డీజిల్, విద్యుత్ ధరలకు నిరసనగా పటాన్ చెరువులో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. జానకి రామయ్య కల సాకారం. సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇక డీటెయిల్ చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలకు నిరసనగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారిపై కాంగ్రెస్ నేతలు బైఠాయించడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాస్తారోకోలో మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో రెండవ జిల్లాగా పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నివేదిక విడుదల చేయడం పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో మీడియాతో ఆయన మాట్లాడారు. భగవాన్ సత్యసాయి బాబా దయ వల్ల పుట్టపర్తి వాసుల చిరకాల కోరిక బాబా సోదరుడు జానకిరామయ్య కల సాకారం చేసిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాను అందరి సహకారంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తిరిగినటువంటి నడయాడినటువంటి ఈ పుణ్య ప్రదేశాన్ని, మన పుట్టపర్తిని మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడడం మనందరి చాలా శుభదినం. ఈరోజు ముందుగా మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ జానకిరామయ్య గారి చిరకాల వాంఛ, అదేవిధంగా సాయిబాబా గారి కోరిక కూడా తన పేరు మీద జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన మనసులోని కోరిక. వాటిని గుర్తెరిగి ఈరోజు మన 6 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రేపటి రోజున 4 ఏప్రిల్ 2022 సంవత్సరం 9:05 సత్యసాయి జిల్లా నుంచి కలెక్టర్ గారి, అదేవిధంగా కొత్త కలెక్టర్ గారు, కొత్త ఎస్పీ గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇక్కడి నుంచి మన శ్రీ సత్యసాయి జిల్లా యొక్క కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పి శ్రీ సత్యసాయి జిల్లా మొట్టమొదటి ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ జిల్లా పోలీసు యంత్రాంగం పూర్ణకుంభంతో నూతన ఎస్పీకి ఘనస్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, యంత్రాంగం మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేశారు.
కామ్య మోక్ష చతుర్విధా ఫలపుస్తు ముస్మిరస్సు ఆరోగ్యమస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్సు సర్వే జనా సుఖినో భవంతు. సర్వదేవత భగవాన్ శ్రీ దత్త సాయి అనుగ్రహ ఆశీ. Good evening, everyone. Today, I am taking charge of the new district, Sri Sai Shakya district. First of all, I would like to thank Honorable CM Sir, Honorable DGP Sir, for giving me this opportunity to serve the people. I would also like to thank Fakir Abbas Sir for being here, taking time out of his busy schedule and being here and gracing the occasion. We will be focusing upon the basic policing and welfare of the women and weaker sections. Thank you for this opportunity. Detailed plan we will be talking out after talking with the senior officers. Thank you so much. Thank you for being here. ఎంతో చారిత్రక నేపథ్యం గల పల్నాడు జిల్లా నరసరావుపేటకి మొదటి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం గర్వకారణమని భావిస్తున్నానని వై రవిశంకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతల సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని సేవ చేస్తానని తెలిపారు. సార్ ఒకసారి కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న దావల్జీ కుటుంబం ఎంతో మందికి ఆదర్శమని పలువురు అన్నారు. దావల్జీ బిఏ గౌస్ 14 వర్ధంతి సందర్భంగా నగళ్లపాడు గ్రామంలోని వృద్ధాశ్రమంలో బిఏ గౌస్ కుమార్తె దావల్జీ మెహరూన్ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. क्या सब्जी नहीं फिरोगे गे इधर फिरो ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కలెక్టర్ రవి సుభాష్, ఎస్పీ గౌతమి స్వామి, జేసీ కల్పన, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, అదీప్ రాజు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో బ్యాక్ లైట్ వేసుకోండి. Vishakhapatnam, switch on the the backdrop light alone you switch on. The rest you leave. ఎక్కడే ఉన్నా నీకు జోస్ వస్తున్నాను.
వచ్చాయని సాక్షి ఎన్టీవీ అన్న చేస్తాను ఒక్క నిమిషం వెనకరండి అబ్బా తాగేస్తుంది. వెనక్కి వస్తే ఫ్లాగ్ పడుతుంది. అమర్జీత్ ఎమ్మెల్యే గారు ముందు రండి. ఈ రెడ్డే కోనసీమ జిల్లా తొలి కలెక్టర్గా హిమాంశు శుక్లా, తొలి ఎస్పీగా సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు, ఈవోపి తారకేశ్వరరావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ సత్కరించి ప్రసాదాలు అందజేశారు. బాపట్ల శాసనసభ్యుడు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక నిర్ణయమని, ఈ జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని వారం రోజులు పండగలా నిర్వహించాలని కోరారు. బాపట్ల జిల్లా ఏర్పాటుకు సంబంధించి చారిత్రక ప్రాధాన్యం, ప్రజల సెంటిమెంటును అన్నింటినీ గౌరవిస్తూ బాపట్లను జిల్లాగా చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అన్నారు. పోలేరమ్మ గుడి అమ్మవారి విషయంలో ఇలాంటి తప్పు జరిగినవ్వమని, శాస్త్రబద్ధంగా అమ్మవారి గుడిని పునర్నిర్మిస్తామని ప్రజలకు తెలియజేశారు. దానికి కావాల్సినటువంటి మరిన్ని ఇంకా చక్కటి సూచనలు, సలహాలు ఇవ్వండి. దాన్ని మనం అందరం కలిసి చాలా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నిష్ణాతులనే తీసుకొని వస్తాం. ఆషామాషిగా ఏది ఉండదు. కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. అరిష్టం వస్తుందని చెప్పి ఇంకోటి అలాంటివి ఏమి ఉండవు. మనం ఎంత బాగా తల్లిని చూసుకుంటే అంత బాగా ఊరు కూడా బాగుంటుందని అందరి అభిప్రాయం. కాబట్టి అభిప్రాయాలని, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే చేస్తున్నటువంటి ఆలోచనల్ని పాజిటివ్గా, మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా నా ఇంటి తలుపులు తెరిచి ఉంటే ఎవరైనా ఎటువంటి సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్తో ఉండేవాడిని. నలుగురితో సంప్రదించే నిర్ణయం ఉంటాయి తప్పించి ఏది కూడా నా వ్యక్తిగత అభిప్రాయాలుగా ఎప్పుడు కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, మరి ప్రజలు ఎన్నుకోబడ్డవాడిగా తప్పకుండా నా బాధ్యత మరింత ఎక్కువ అనే విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోయేవాడిని కాదు. కాబట్టి దయచేసి అన్నిదా భావించొద్దు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇప్పుడు ఉన్నటువంటివి అన్నింటినీ కూడా చక్కగా ఉన్నతంగా చేసుకుందాం. బాపట్ల ఒక టెంపుల్ టౌన్గా దీన్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి మనం గతంలోనే వ్యక్తపరిచాం. ఈరోజు సిబిజెడ్ చర్చ్లో డెవలప్మెంట్లో అందరం భాగస్వామ్యం.
అలాగే పెద్ద మసీదు అభివృద్ధి చేసుకోవడంలో మా వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి టెంపుల్స్ని, మసీదుల్ని అన్నిటిని కూడా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. మన అభివృద్ధిలోతో పాటు ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఉండటం అనేది చాలా అవసరం. సో దానికి ఒక పెద్దపీట వేస్తూ అన్నిటిని కూడా అందరం కలిసి డెవలప్ చేసుకుందాం అనేటువంటి విషయాన్ని మరొకసారి వారి దృష్టికి తీసుకువెళ్తూ, దీంట్లో అందరూ కూడా పాల్పంచుకోండి, తప్పకుండా మీరు మంచి సూచనలు ఇవ్వండి, భాగస్వాములు కండి, మరి అలా అందరం కలిసి దీన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి కార్యక్రమాల్లో అందరికీ ఇదే నా ఆహ్వానం. మరి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ నోటిఫికేషన్ నిన్న రావటం, ఈరోజే మన కొత్త జిల్లా బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఛార్జ్ తీసుకోవటం, రేపు కలెక్టర్ గారు మిగతా అధికారులు చాలా పెద్ద ఎత్తున రేపు ఉదయం 9 గంటల నుంచి వివిధ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాన్ని కూడా సమాయత్తం అవుతున్నారు. మరి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా వచ్చినటువంటి సందర్భంగా మనం అందరం కూడా మరి ఈ సెలబ్రేషన్స్ రాబోయేటువంటి వారం రోజుల పాటు గుర్తుండిపోయే విధంగా జరగాలి. ఒక పాజిటివ్ నోట్తో ఈ ప్రయాణం మొదలవ్వాలనేది నా అభిప్రాయం. ప్రతి షాప్ వాళ్ళు, ప్రతి ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా గుర్తుండిపోయే విధంగా ఒక జిల్లా అధికారులకు మనం అందరం కూడా వచ్చామనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా తెలిసే విధంగా అందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. రాబోయేటువంటి 1 వీక్ ఒక పండగ వాతావరణం బాపట్లో ఉండాలనేది నా ఆకాంక్ష. ప్రతి ఒక్కళ్ళం కూడా గర్వించదగ్గటువంటి ఈ మూమెంట్. ప్రతి ఒక్కళ్ళం కూడా బాపట్ల జిల్లా వాసులుగా రాబోయేటువంటి రోజుల్లో మనం అందరం కూడా ఒక కొత్త నూతన బాపట్లని చూడబోతాను. మరి ఇటువంటి శుభగడిలో రేపు ఉదయం 9 గంటల నుంచి 9:40 మధ్యలో మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఛార్జ్ తీసుకోబోతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. బాపట్ల అభివృద్ధికి తాము తమ పార్టీ వ్యతిరేకం కాదని టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లలోని ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. బాపట్లలోని వేగేశ్న ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా ఉగాది కొత్త సంవత్సరంలో నూతనంగా బాపట్ల జిల్లా అవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కొత్త సంవత్సరం ఉగాదిలో అడుగు పెట్టాం మనందరం. ఈ కొత్త సంవత్సరంలో బాపట్ల నియోజకవర్గం కూడా మన 6 నియోజకవర్గాలతో కూడిన బాపట్ల జిల్లాగా, బాపట్ల జిల్లానా బావపురి జిల్లానా అనేది ఈరోజు సాయంత్రానికి తెలుస్తున్నది. పేరు ఏదైనా కూడా మేము బాపట్ల జిల్లాని స్వాగతిస్తున్నాం. కొత్త సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో, ధనధాన్య రాశులతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ఇటువంటి మంచి రోజుల్లో మంచి విషయాలు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పట్లా. మన బాపట్లకి బావపురితో స్టార్ట్ అయ్యి బాపట్ల నామకరణంతో ఈరోజు ప్రజల నోళ్ళల్లో నానుతున్న మన ఊరు క్షీరబావ నారాయణ స్వామి ఆశీస్సులతో మనందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే మన ఊరిలో మన రక్షించే గ్రామ దేవత కూడా పోలేరమ్మ రూపంలో మనకు రక్షకురాలుగా ఉన్నారు. మన బాపట్ల పుట్టినప్పటి నుంచి సుమారుగా 700 ఏళ్ళో 800 ఏళ్ళో అయిందో తెలియదు, కానీ అప్పటి నుంచి కూడా జీబీసీ రోడ్లో పోలేరమ్మ గుడి మనందరికీ తెలుసు. డెవలప్మెంటు అనే పేరుతో ఆ గుడిని అక్కడి నుంచి తీసేసి వేరే చోటకి కదిలిస్తూ ఉండటం అనేది అది మనందరికీ మంచిది కాదు. దాన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం కూడా నేను పెడుతూ ఉన్నా. ఇప్పుడు వేరే గుళ్ళు తీసి
పక్కనే పెట్టినా కూడా గ్రామ దేవత విషయానికి వచ్చేదానికి అది కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి వెలిసిన తల్లిని కదిలించడం మంచిది కాదు. అది మన బాపట్లకు కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ మంచిది కాదు అని భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అది కదల్చకుండా రెండు వైపులా రోడ్డు వచ్చేటట్టుగా ఏదైనా స్పెషల్ డ్రైవ్ చేసి గుడి కదల్చకుండా గుడి మధ్యలో ఉండి ఒకవైపు ఒక రోడ్డు ఇంకోవైపు కూడా రోడ్డు డెవలప్ చేసి రెండు రోడ్లు ఇలా కలిపే విధంగా డెవలప్ చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము కోరుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రోడ్లు వెడల్పు పేరుతో కొన్ని నిర్ణయాలు ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా ఆయన సొంతంగా తీసుకోవటం, చేసేటప్పుడు పని ఆ కమిటీని కానీ వాళ్ళని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం, కమిటీ వచ్చి అడిగినా కూడా అది కుదరదు అని ఖరాఖండిగా చెప్పటం, అది ఎంతవరకు సబబు అని మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలే మనకి దేవుడు. అటువంటి మనుషుల్ని కానీ ఆ ఓటర్ల మహాశైలిని కానీ మనం కాపాడాల్సిన అవసరం, వాళ్ళ మనోభావాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడి మీరు అక్కడే అట్టి పెట్టాలి అనుకుంటే దాన్ని తగ్గట్టుగా ఆలోచన చేయటంలో మీకు అది ఏమి పెద్ద పని కాదు. కానీ మీరు అనుకుందే చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ గుడి అక్కడే అట్టి పెట్టండి అని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటున్నాం. బాపట్ల ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి గారు అంటే బాపట్ల ప్రజలందరికీ మంచి గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గుడి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి కదిలించకుండా ఉండాలని, అవసరమైతే న్యాయపరమైన చర్యలకు కూడా నేను తోడుంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇక 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అనే బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ కమర్, కర్నూలు డిఆర్ఓ ఎస్వి నాగేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రేపు ఇదే స్ఫూర్తితో 3 ప్రాంతాల సంపూర్ణాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రజలకు మరింత చేరువగా పథకాల అమలులో మరింత వేగం, అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధి. ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేలా కొత్త జిల్లా. ప్రతి జిల్లాలో సగటున 6 నుండి 8 అసెంబ్లీ నియోజకవర్గం. గిరిజన సోదరుల ప్రత్యేకాభివృద్ధి కోసం అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రం 2 ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 నుండి 4 రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్తగా 21 డివిజన్లు ఏర్పాటుతో మొత్తం 72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఉండేలా దాదాపు 17 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడుతుంది జగనన్న ప్రభుత్వం. ఇది సత్వర ప్రజా సమస్యల పరిష్కారానికి సూత్రం. జగనన్న ప్రభుత్వం అంకిత భావానికి నిదర్శనం. సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి రెవెన్యూ డివిజన్స్ తో, నంద్యాల జిల్లా ఆత్మకూరు, నంద్యాల, పురం రెవెన్యూ డివిజన్స్ తో, శ్రీ సత్యసాయి జిల్లా పుడపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ రెవెన్యూ డివిజన్స్ తో ఈరోజు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలు ఈరోజు స్టార్ట్ చేయడం శుభం సార్. ఈ 13 జిల్లాల ప్రజలకు, అక్కడి ప్రజాప్రతినిధులకు బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు. ఇవి మనం కొత్తగా యాడ్ చేసినవి. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని
నా గిరిజన అక్క చెల్లెములు అన్నదమ్ముల సెంటిమెంట్ను సేవా భాగంలో ఆకాశమంతా ఎదిగిన మహావాగేయకాలను ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు, ఈ జిల్లాల నిర్ణయం ఈ రెండు కూడా జరగడం జరిగింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవర్మ ఇవి గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా కూడా మారాయి. ఇలా గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాన్ని అలాగే కాపాడుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ బృహత్తర కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. పెట్రోల్ డీజిల్ విద్యుత్ ధరలకు నిరసనగా పటాన్ చెరువులో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. జానకి రామయ్య కల సాకారం, సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం.